కాసుల కకృతితో దళారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై చేసిన అక్రమాలు రైతుల పాలిట శాపంగా మారాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పుస్తకాలున్నా రెవెన్యూ దస్త్రాల్లో మాత్రం కనిపించడం లేదు. సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఈమె పేరు పుల్లమ్మ. సర్వే నంబర్ 1075లోని 2 ఎకరాల్లో కొన్నేళ్లుగా వరి సాగు చేస్తోంది. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి శిస్తు సైతం చెల్లిస్తోంది. బ్యాంకులో పంట రుణం తీసుకునేందుకు గాను పుల్లమ్మ ఆన్లైన్ పహానీ కోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. దస్త్రాలు తనిఖీ చేసిన అధికారులు ఆ సర్వే నెంబర్లో పుల్లమ్మ పేరుతో భూమే లేదని తేల్చారు. ఆన్లైన్ పహానీ ఇవ్వలేమంటూ పుల్లమ్మ దరఖాస్తును తిరస్కరించారు. వాస్తవానికి 2007-8 వరకు పుల్లమ్మ పేరు మీద ఉన్న భూమి 2008-2009 నుంచి పక్కనే ఉన్న ఓ సిమెంటు పరిశ్రమ పేరిట మారిపోయింది. విషయం తెలుసుకుని కలవరం చెందిన పుల్లమ్మ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. నాదయ్యా ఈ చేను, నా పేరు మీదనే ఉంది, నేను చిత్తు కడుతున్నా, నా పేరు మీదనే ఉంది, పానీ నకలు ఎక్కట్లేదు అంటారు. ఇప్పుడు నేను అడిగి పోతే ఎవరైనా పట్టించుకోవట్లేదు, రావట్లేదు అంటారు, ఎక్కట్లేదు అంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అయ్యా ఏ మేనేజర్ని అడిగినా, ఏ పట్టవారికి అడిగిపోయినా, ఏ ఎంఆర్ఓకి అడిగిపోయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాయన ఈ చేను నాది, ఎందుకు ఇవ్వట్లేదంటే మరి అల్లో కంపెనీ పేరు మీద పోయింది, ఆ కంపెనీలో మా సిమెంట్లోకి పోయింది అంటారు. ఎవరిని అడిగిన వాళ్ళ సిమెంట్ వాళ్ళకి అడిగిపోతే మాకు తెలియదు, మేము తీసుకోలేదు కానీ ఈ చేను అని వాళ్ళు చెబుతారు. ఎవరు మార్చారు, ఎటు పోయింది, యాడికి పోయింది మాకు అర్థం కావట్లే. మా చేను మాకు చెయ్యాలి. ఇదే గ్రామానికి చెందిన పలిశెట్టి శంభయ్య, కామేశ్వరమ్మలది అదే పరిస్థితి. వీరి పొలాలను పరిశ్రమ పేరిట మార్చేశారు. దస్త్రాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువుతో పాటు మల్లారెడ్డిగూడెం, రేవూరు, గుడిమల్కాపురం, వేపల మాదారం, తమ్మారం, చింత్రియాల, వజినేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని రెవెన్యూ దస్త్రాల్లో గందరగోళం నెలకొంది. భూ యజమానులను సంప్రదించకుండానే చాలా చోట్ల వారి భూములను ఇతరుల పేరిట మార్చేశారు. దళారులు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2007-2008 వరకు మా పేరు మీద వచ్చింది సార్, అమ్మగారి పేరు మీద వచ్చింది. 2008-2009 మయం సిమెంట్ కంపెనీకి పోయింది. అదేం సార్ మరి మేము శిస్తు కూడా కడుతున్నాం, శిస్తు కూడా లేటెస్ట్గా 2017 కూడా కట్టించుకోరు. ఈ సాదాబాయి మేము వచ్చిన కాంచి తిరుగుతున్నా ఏ అధికారం స్పందించట్లేదు. చేస్తాంలే చూస్తాంలే అంటారు. మధ్యలో ఒక ఎంఆర్ఓ వరకు మారారు. మాకు ఇప్పుడు అసలు మాకెట్టా మా భూమి తొలగిస్తారు. 2007-8 వరకు మాకు వచ్చింది, 8-9 ఒక ఎట్టపోయింది. అంటే అసలు ఏ అధికారం చేసింది, దీన్ని కావాలని చేసిందా, పొరపాటు జరిగిందా, అసలు మాకు తెలియకుండా మాకు నోటీస్ ఇచ్చి ఒక మాది సరైన నెంబర్ తప్పు ఉంటే మాకు నోటీస్ ఇచ్చి మమ్మల్ని తొలగించాలి భూమి నుంచి. మాకు ఏ సమాచారం లేకుండా మా భూమిని ఎట్ట తొలగించారు. ఏ అధికారి అయితే తప్పు చేసిండో అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రెవెన్యూ అధికారులు మాత్రం బాధితులు దరఖాస్తు చేసుకుంటే దస్త్రాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుతామంటున్నారు. వీఆర్ఓతోనే ఆర్ఐతోనే ఎంక్వైరీ చేయించి విచారణ చేయించి కరెక్షన్స్ ఉంటే నోటీసులు జారీ చేసి మళ్ళీ నమోదు చేపిస్తాం. అన్ని విలేజ్లలో ఉంటాయి. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వెరిఫై చేసి కరెక్షన్ చేయాలి. గతంలో పనిచేసిన అధికారుల అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి వివరాలతో రెవెన్యూ దస్త్రాలను రూపొందించాలని కోరుతున్నారు. మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలను సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. తెలంగాణ జాతికి చదువుకునే నేటితరం బాలికలే ఆస్తి అని సభాపతి